క్రీస్తునందు ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు శుభనామంలో మీ అందరికీ నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. ఇట్టి తరుణం దేవుడు మనకిచ్చినందుకై దేవాది దేవునికి నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. దేవుని వాక్యానికి ముందుగా అందరూ తల వంచి కనులు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహాగణుడును మహోన్నతుడును సర్వశక్తి మిక్కిలి కనికరం కలిగిన ప్రభువా, కొద్ది నిమిషాల పాటు నీ పక్షాన నిలబడబోతుండగా నాతోను అందరితోనూ నీ ఆత్మచేత మాట్లాడండి. ఎందరైతే నీ బిడ్డలు వింటున్నారో వారందరిలో కూడా నీ క్రియ జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నాను. నీ వాక్యం బ్రతికించేది, బాధల్లో నెమ్మదిచ్చేది. వాక్య ప్రకారం జీవిస్తూ వారి జీవితాలు సిద్ధపరచుకొని రాకడలు ఎత్తబడేటువంటి వారిగా చేయమని మహిమా ఘనత ప్రభావం నీకు ఆరోపణ చేస్తూ యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. పరిశుద్ధ లేఖన భాగాన్ని చదువుకుంటూ వచనం వెంబడి వచనము ఈ అధ్యాయం అంతయు ధ్యానం చేద్దాం. 20వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుతున్నాను. మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకుని అగాధం యొక్క తాళం చెవిగల ఒక దేవదూత పరలోకం నుండి దిగివచ్చుట సూచితనే. 20వ అధ్యాయంలో మొదటి 3 వచనాలు అపవాది బంధించుట గురించి రాయబడి ఉంది. 4 నుండి 6 వరకు 1000, 7వ వచనం నుండి 10వ వచనం వరకు అపవాదిని దేవుడు మళ్ళా విడుదల చేయటం, 11 నుండి 15 వరకు ధవళ సింహాసనం ఎదుట దేవుని తీర్పును మనం చూడగలుగుతాం. అందువల్ల ఈ అధ్యాయంలో ప్రాముఖ్యంగా తెలిపేటువంటి విషయం ఏమిటంటే, ప్రభువు యొక్క 1000 ఏళ్ల పాలన, రక్షించబడినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ సింహాసనం మీద కూర్చుని ప్రభుతో పాటు పరిపాలించి అధికారులుగా ఉండేటువంటి గొప్ప భాగ్యం ప్రభు నమ్మినటువంటి ప్రతి ఒక్కరు కూడా 1000 ఏళ్ల పాలనలో మనము చూడగలుగుతాం. కనుక పిల్లరా, 20వ అధ్యాయం అనగానే అందరికీ గుర్తొచ్చే విషయం ఏంటంటే ప్రభు యొక్క 1000 ఏళ్ల పాలన అనేటువంటిది వాస్తవము. ఈ మొదటి 3 వచనాలు సాతాను యొక్క పతనాన్ని గురించి రాయబడి ఉంది. ప్రకటన గ్రంథంలోనే 17వ అధ్యాయంలో వేశ్య అయినటువంటి బబులోను పతనం చూస్తాం. 18వ అధ్యాయంలో వాణిజ్య బబులోను పతనాన్ని చూస్తూ ఉంటాం. 20వ అధ్యాయంలో సాతాను యొక్క పతనాన్ని గురించి రాయబడి ఉండగా మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియా దేవులారా, ఈ మొదటి 3 వచనాలు కూడా అపవాది బంధించబడడం, అపవాది యొక్క సాతాను ఈజ్ ఎ పవర్ఫుల్ మోర్ దెన్ అస్, మనకంటే శక్తివంతుడు. ఎంత శక్తివంతుడంటే దేవదూతే సాతాన్ని ఎలా బంధిస్తున్నాడో ఈ మొదటి వచనంలో మనం చదవగా విన్నాము, మరలా చదువుతున్నాను. మరియు పెద్ద సంఖ్యలు చేత పట్టుకుని అగాధం యొక్క తాళం చెవిగల యొక్క దేవదూత పరలోకం నుండి దిగివచ్చుడు సూచితని. పెద్ద సంఖ్యలు అంటే బాగా పెద్దవి. అలాంటి సంఖ్యలు అయితే కానీ సాతాను బంధించబడ్డావు. అంత శక్తివంతురాలు మనకంటే ప్రియులారా, అవర్ పవర్ ఇస్ 0 పవర్. మన శక్తి 0 శక్తి. మన పక్కన ప్రభు ఉంటే మనం గెలవగలుగుతాం. 0 కిలోమీటర్ ఉండదు కదా. 0 పక్కన 1 చేస్తే 10 అవుద్ది, దాని పక్కన ఇంకోటి చేస్తే 100 అవుతుంది, ఇంకోటి చేస్తే 1000 అవుద్ది. అలాగే వీఆర్ 0. ఇఫ్ యు ఆర్ బిసైడ్ గాడ్ యు ఆర్ హీరో, వీఆర్ హీరో. అందువల్ల అపవాదిని జయించాలంటే శక్తి కావాలి. అపవాది పేతురు అంటాడు, గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదామని తిరుగులాడుతూ ఉన్నాడు, ఇంకా కాలము కొంచెమేనని. అందువల్ల సాతానుని దేవుడు బంధిస్తూ ఉన్నాడని మనము జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తునందు ప్రియా దేవులారా, బైబిల్ చెప్తుంది సాతానుడు అనేకుల కొరకు
గాలము వేస్తా ఉన్నాడు. చాలామందికి గాలానికి పడిపోతారు. గాలానికి పడకపోతే అతడు వల వేస్తున్నాడని లేఖనం చెప్తుంది. వలకు కొంతమంది పడిపోతారు. వలకు పడకపోతే అతడు ముళ్ళు మొక్కుతున్నాడు. సాటుగా ఉండి పట్టుకోవాలని చూస్తూ ఉంటాడు. రకరకాలుగా పడేయాలని, పట్టుకోవాలని గాలిస్తూ ఉన్నాడు. అపవాదికి చోటిచ్చే వారంగా ఉంటున్నావా? ప్రియా దేవుని సంగమా, అపవాదిని బంధించడానికి పెద్ద సంఖ్యలో తీసుకుని పరలోకంలో నుండి దేవదూత వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 2వ వచనం చదువుతున్నాను. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు దాన్ని బంధించి అగాధములో పడవేసెను. 1000 సంవత్సరాలు బంధించి అగాధములో వేయబడింది. సంఖ్యల చేత బంధించి బైబిల్ ఆది సర్పమును అపవాదియు సాతానును ఆ ఘట సర్పం అనగా సాతానుకు అనేకమైన పేర్లు ఉన్నాయి. ఇక్కడ ఆది సర్పమని, అపవాదని, సాతానని, ఘట సర్పమని, దాన్ని లూసిఫర్ యెషయా-గ్రంథంలో ఉంటుంది. అంతేకాకుండా మోసగాడని, అబద్ధ జనకుడని, లైకర్తని అనేకమైన పేర్లు సాతానుకు బైబిల్లో మనం చూస్తూ ఉంటాం. దేవుడు దానిని 1000 సంవత్సరాలను బంధించి అగాధంలో పడేసి, అగాధం అంటే బాటంలెస్, పైన వేసాడంటే అది అగాధంలో తిరుగులాడుతూ ఉంటుంది. ఎందుకు? ఇక లేదు కదా, బాటం లేదు దానికి. అందువలన ఎంతకాలం దానిని దేవుడు బంధిస్తూ ఉన్నాడంటే 1000 సంవత్సరాలు బంధించినటువంటి వాడుగా ఉన్నాడు. 3వ వచనం చదువుతున్నాను. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరుచుకున్నట్లు అగాధమును మూసి దాని ముద్ర వేసెను. అటు పిమ్మట వాడు కొంచెం కాలము విడిచిపెట్టబడను. 1000 సంవత్సరాల యొక్క పాలనలో అపవాది బంధించబడుతుంది. ఎందుకంటే అది ఎవరిని కూడా మోసము చేయకున్నట్లుగా. అట్లు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టవలను. కొంచెము కాలము, కొంచెము కాలం అంటే బైబిలు ఎంతకాలము చూద్దాము. 12వ అధ్యాయము 14వ వచనంలో చదువుతున్నాను. అట్లు తర్వాత అరణ్యంలో ఉన్న తన చోటుకు ఎగురునట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమెకి ఇవ్వబడెను. అచ్చట సర్పముఖమును చూడకుండా ఆమె ఒక కాలములు అర్ధకాలము పోషించబడును. పిల్లరా, ఆమె ఒక కాలము 1 year, కాలములు 2 years, అర్ధకాలము 6 months, అంటే 3.5 సంవత్సరాలు మరలా అపవాదిని విడుదల చేసేటువంటి వాడుగా ఉన్నాడు. 42 నెలలు, 3.5 సంవత్సరాలు అపవాదికి 1000 ఏళ్ల తరువాత దేవుడు దాన్ని విడుదల చేస్తున్నాడు. కనుక పిల్లరా, వాడు కొంచెం కాలం అంటే 42 నెలలు అపవాదిని ఆయన విడుదల చేసేటువంటి వాడుగా ఉన్నాడు. క్రీస్తునందు ప్రియా దేవులారా, అపవాది గర్జించు సింహం వలె అతడు తిరుగులాడుతున్నాడని లేఖన భాగంలో మనం చూస్తూ ఉంటాం. అది సింహము కాదు, కానీ సింహము వలె అపవాది తిరుగులాడుతున్నాడు. కానీ మన ప్రభు సర్వాధికారి, పరలోకమును భూమి యందు సర్వాధికారి ఇవ్వబడింది. పరలోకంలో ఉన్నటువంటి దూతలను ఈ సాతానుడు తీసుకొని వచ్చినటువంటి వాడుగా ఉన్నాడని లేఖనంలో మనము చూస్తూ ఉంటాం. 12వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నాను. ప్రకటన గ్రంథము 12:4. దాని తోక ఆకాశ నక్షత్రంలో 3వ భాగమును ఈడ్చి వాటిని భూమి మీద పడవేసెను. కనయున్న స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. క్రీస్తునందు ప్రియా దేవులారా, 3వ భాగం ఇచ్చి
అనగా అక్కడ ఉన్నటువంటి దూతల్లో మూడొంతుల్లో ఒక భాగాన్ని తీసుకుని వచ్చింది. ఇంకా అక్కడ రెండంతలుండే 3 భాగాల్లో మూడో భాగాన్ని అంటే ఒక భాగాన్ని తీసుకుని వచ్చింది. సాతానుకి ఒక వంతు అనుచరులు ఉన్నారు, దేవుని యొక్క దూతలు 2 అంతలు ఉన్నారు. అంటే ఎవరి శక్తి ఎక్కువ? ప్రభు శక్తి ఎక్కువ. అందువల్ల అపవాదిని దేవుడు బంధించాడు. అపవాది ఎప్పుడు కూడా విజయవంతుడు కాదు. కారణం ఏమిటంటే సాతాను దగ్గర కేవలము ఒక వంతు దూతలు ఉన్నాయి, దేవుని ఎదుట 2 అంతల దూతలు ఉన్నాయని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కనుక పిల్లరా, అపవాదిని జయించుడే వాడు మీ వద్ద నుండి పారిపోను. పౌలు అంటాడు, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులైనడి ఏలైనగా మీరు పోరాడే శరీరంతో కాదు, అపవాదితో మనము పోరాడేటువంటి వారు ఉన్నాము. కనుక అపవాదిని జయించేటువంటి వారుగా మనం ఉండాలి. క్రీస్తునందు ప్రియులారా, సాతాన్ని దేవుడు 1000 సంవత్సరాలు బంధించాడు. అనంతరము కొంచెం కాలం అంటే 3.5 సంవత్సరాలు సాతాన్ని ప్రభు విడిచిపెట్టేటువంటి వాడుగా ఉన్నాడు. 4 నుండి 6 వరకు 1000 ఏళ్ల పాలన గురించి ఇక్కడ సెలవిచ్చి ఉన్నాడు. చదువుతున్న 4వ వచనంలో 4 నుండి 6 వరకు 1000 ఏళ్ల పాలన గురించి రాయబడి ఉన్నది. చదువుతున్నాను. అంతట సింహాసనములు చూచితిని, వాటి మీద ఆసీనుడై ఉండు వారికి విమర్శించుటకును అధికారము ఇయ్యబడిను, మరియు క్రూరముఖముకైనను దాని ప్రతిమకైనను నమస్కారం చేయక తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమే తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తము చిరుత్యాగం చేయబడిన వారి ఆత్మను చూచితిని. వారు బ్రతికిన వారే 1000 సంవత్సరాలు క్రీస్తుతో కూడా రాజ్యము చేసరే. అంతటా సింహాసనములను చూచితిని. యోహాను సింహాసనాలను చూస్తున్నాడు. ఒక సింహాసనం కాదు, అనేకమైనటువంటి సింహాసనాన్ని చూస్తూ ఉన్నాడు ఆయన. వాటి మీద ఆశీర్వైన వారికి విమర్శించటకు అధికారం ఇవ్వబడిను. చూసారా, దేవుడు ఆ సింహాసనముల మీద కూర్చున్నటువంటి వారికి అధికారం ఇచ్చినటువంటి వాడుగా మనము చూస్తా ఉన్నాం. క్రీస్తునందు ప్రియులారా, ఎవరు ఆ సింహాసనం మీద కూర్చుంటారు? ప్రభువును అంగీకరించి శ్రమలలో కూడా ప్రభు నమ్మినటువంటి వారు ఆ సింహాసనం మీద కూర్చుంటారని లేఖనము మాట్లాడుతుంది. మత్తయి సువార్త 19వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుతున్నాను. మత్తయి సువార్త 19వ అధ్యాయము 28లో లేఖనం ఇలాగా సెలవిస్తూ ఉన్నది. యేసు వారితో ఇట్లను, పునర్జన్మందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాల మీద సింహాసనం మీద ఆసీనుడై ఇశ్రాయేలు 12 గోత్రుల వారికి తీర్పు తీర్చుదురు. పేతురు అడుగుతాడు, ప్రభువా, సమస్తాన్ని విడిచి వెంబడిస్తున్నాం కదా, మరి మా పరిస్థితి ఏంటంటే ప్రభు అంటున్నాడు, నాతో పాటు మీరు 12 సింహాసనాల మీద కూర్చుంటారు. పరలోక రాజ్యంలో ప్రభువును వెంబడించినటువంటి వారు అధికారము కలిగినటువంటి వారుగా ఆ సింహాసనం మీద కూర్చున్నటువంటి వారు ఉంటారని మనము జ్ఞాపకం చేసుకున్నటువంటి వారు ఉన్నాం. క్రీస్తునందు ప్రియ దేవులారా, మన ప్రభు ఎంత ఉన్నతమైనటువంటి వాడు. ఆయన నమ్మిన వారందరికీ కూడా ఆయన సింహాసనాలు ఇచ్చేటువంటి వాడుగా ఉన్నాడు. లూకా సువార్త 22:30
30 చదువుతూ ఉన్నాను. కనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా నా రాజ్యంలో నా బల్ల యొద్ద అన్నపాలను పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రాల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేను మీకు రాజ్యమును నియమించుచున్నాను. చూసారా, సింహాసనముల మీద కూర్చుండి ప్రభువు ఆయన వెంబడించేటువంటి వారిని సింహాసనముల మీద కూర్చున్నటువంటి గొప్ప భాగ్యము ప్రభు మనకు అనుగ్రహించేటువంటి వాడుగా ఉన్నాడని లేఖనము మాట్లాడుతుంది. క్రీస్తునందు ప్రియ దేవులారా, ప్రభు ఎదుట ఆయన పరలోకములో సింహాసనం మీద ఆశీనుడవడము ఎంత గొప్ప భాగ్యము. 4వ వచనం కింద భాగం చదువుతున్నాను. మరియు క్రూరముకైనను దాని ప్రతిమకైనను నమస్కారం చేయక తమ నొసళ్ళ యందు కానీ చేతుల యందు కానీ దాని ముద్ర వేయించుకొని వారిని ఎవరు కూర్చుంటారు దాని మీద? క్రూరముఖముకు నమస్కారం చేయక అపవాది ముద్రను ఏర్పించుకున్నటువంటి వారికి, అపవాది ముద్ర ఏదండి? 666వ ముద్ర. అక్రూరము గారికి మొక్కనటువంటి వారు, కష్టాల్లో కూడా ప్రభు కొరకు నిలబడినటువంటి వారు, వారు సింహాసనం మీద ఆశ్చర్యంగా ఉంటారు. క్రీస్తునందు పిల్లరా, ప్రభువు ఆయన నమ్మినటువంటి వారికి నొసళ్ళ యందు ముద్రిస్తానని చెప్పాడు. 144,000 మందికి ఆయన నుదుటిపై ముద్రించినటువంటి వాడు ఉన్నాడు. అనగా తన గుర్తును ఒక ఉద్దేశంతో దేవుని దాసులుగా ఏర్పాటు చేశాడు. అలాగే సాతాను కూడా తన గుర్తు అయినటువంటి 666 ముద్ర వేస్తాడు. కానీ ఎవరైతే 666 ముద్ర వేసుకోకుండా ప్రభు కొరకు నిలబడతారో వారు ప్రభు ఎదుట సింహాసనం మీద ఉంటారని మనము జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత మాట చదువుతున్నాను. యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తము చిరఛాదనం చేయబడినటువంటి వారి ఆత్మను చూచితేనే వారు బ్రతికిన వారై 1000 సంవత్సరాల క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. పిల్లరా, ప్రభు కొరకు ఎవరైతే లోకంలో కష్టాలు అనుభవించి హతసాక్షులుగా మార్చబడి ప్రభు కొరకు జీవించినటువంటి వారుగా ఉన్నారో వారు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ప్రభు ఎక్కడ కూడా నన్ను వెంబడించండి, నేను మీకు ఆస్తిస్తాను, అంతస్తునిస్తాను లేదు. కానీ ఆయన రాజ్య సంబంధులుగాను ఏటువంటి వారు గాను పరలోకంలో గొప్ప భాగ్యం ఇచ్చేటువంటి వాడు ఉన్నాడు. బైబిల్ చెబుతుంది, క్రీస్తుతో కూడా వారు రాజ్యము చేసి రాజ్యాధికారులు. దేవుడిచ్చేటువంటి గొప్ప ఆశీర్వాదం అని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. 5వ వచనం చదువుతున్నాను. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమామృతులను బ్రతకలేదు. ఇది మొదటి పునరుద్ధానము. 1000 ఏళ్ల పాలనలో మొదటి పునరుద్ధానం అంటే 1000 ఏళ్ల పాలనకు ముందే ఎవరైతే ప్రభువును అంగీకరిస్తారో ఆ నడుగుజాడలో నడుస్తారో వారందరూ కూడా పునరుద్ధానము అనగా 1000 ఏళ్ల పాలనకు ముందే వారు పునరుద్ధానము చెందుతారు. అది మొదటి పునరుద్ధానం అని ప్రభు మాట్లాడుతున్నాడు. 6వ వచనం చదువుతున్నాను. ఈ మొదటి పునరుద్ధానంలో పాల్గొనవారు ధన్యులు, పరిశుద్ధులయ్యుందురు. చూసారా, ఇప్పుడు ఎవరైతే యేసుక్రీస్తును సొంత రక్షకుడు అంగీకరిస్తారో వారు ప్రభు వచ్చినప్పుడు 1000 ఏళ్ల పాలనకు ముందే ఎత్తబడేటువంటి వారుగా ఉంటాడు. కనుక పిల్లరా, దేవుడు అంటున్నాడు, వారు ధన్యులు, పరిశుద్ధులు. ఈ లోకంలో నీవు పరిశుద్ధుడిగా ఉంటే మొదటి పునరుద్ధానము దాలుస్తావు. అలాంటి వారు ధన్యులు అని లేఖనము మాట్లాడుతుంది. ఇట్టి వారి మీద 2వ మరణములకు అధికారం లేదు. వీరు దేవునికి క్రీస్తుకును యాజకులై క్రీస్తు కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. 2వ మరణము అధికారం లేదు. క్రీస్తు పిల్లరా, ఒకసారి
చనిపోతావు. ప్రభువుని అనకపోతే నువ్వు పైకి ఎత్తబడవు కనుక ఆ 7 ఏళ్ల శ్రమల్లో అనేకమైనటువంటి శ్రమలు పడతావు. అనంతరము మరలా నరకంలో వేయబడతావు. తీర్పు తర్వాత అది 2వ మరణము. ప్రభువుని అంగీకరిస్తే ఆ రాకులు ఎత్తబడతావు, పునరుద్ధానం కలుస్తావు కనుక నీకు 2వ మరణం అనేటువంటిది లేదు. ప్రభువుని ఎరిగినటువంటి వారికి మరణం అనేటువంటి నిద్ర అది మొదటి పునరుద్ధానం. యేసు ప్రభువు మృతి పొంది లేచాడు. మృతులో మొదటి పునరుద్ధానం ఆయన విశ్వసించిన వారు, ఆయన నమ్మిన వారు ఆయన వచ్చినప్పుడు లేపబడతారు. అది మొదటి పునరుద్ధానము. ఎవరైతే ప్రభువు నమ్మకుండా ఉంటారో వారు ఆ సంఘవింతమైనటువంటి తరువాత 1000 ఏళ్ల పరిపాలన తర్వాత తీర్పు తెచ్చబడి వారు నరకంలో వేయబడతారనేటువంటిది వాస్తవము. అది 2వ మరణం అని బైబిల్ శ్రమిస్తూ ఉంది. వీరు దేవునికి క్రీస్తునకు యాజకులై యేసుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము ఏలుతారు. క్రీస్తును అంగీకరించినటువంటి వారు నిత్యము కూడా పరలోక రాజ్యంలో ప్రభుతో పాటు ఉండి వారు రాజ్యాన్ని వేయనటువంటి వారు క్రీస్తుతో కూడా వారు ఉంటారని మనము జ్ఞాపకం చేసుకున్న భద్రంగా ఉంచుకున్నాం. 7వ వచనం నుండి 10వ వచనం వరకు సాతాన్ని విడుదల చేసేటువంటి వాడుగా ఉన్నాడు. ప్రియులారా, సాతానుడు బంధించిన తర్వాత 1000 సంవత్సరాల తర్వాత మరలా విడుదల చేస్తున్నాడు. ఎందుకు విడుదల చేయాలి? ఎందుకు విడుదల చేయాలంటే ఆ 7వ వచనం నుండి 10వ వచనం వరకు ప్రభు అపవాదిని విడుదల చేస్తున్నాడు. ఎందుకు? ఈ 1000 ఏళ్ల కాలంలో పుట్టినటువంటి వారికి అపవాది అంటే ఏంటో తెలియదు, అపవాది క్రియలు అంటే ఏంటో తెలియదు. ఎందుకంటే ఆ 1000 ఏళ్ళు అపవాదిని దేవుడు బంధించాడు. అందువల్ల దేవుడు ఎలాంటి వాడో తెలవాలంటే అపవాది ఎలాంటి వాడో తెలవాల. దేవుడి శక్తి ఏంటో తెలవాలంటే అపవాది శక్తి ఎంతో తెలవాలి. అందువల్ల ప్రభు యొక్క మహోన్నతమైనటువంటి శక్తి ఎలాంటిదో తెలుసుకోవడానికి దేవుడు అపవాదిని విడుదల చేసేటువంటి వాడుగా ఉన్నాడు. అపవాది అంటే ఏంటో 1000 ఏళ్ల కాలంలో జన్మించేటువంటి వారికి తెలవదు కనుక అపవాదిని చూపించడానికి దేవుడు అపవాదిని విడుదల చేసేటువంటి వాడుగా ఉన్నాడని లేఖనంలో చూస్తూ ఉన్నాం. 7వ వచనం చదువుతున్నాను. 1000 సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. 8వ వచనం. భూమి నలుదిశల యందుండు జనములను లెక్కకు సముద్రపు ఇసుకరేణి వలె ఉన్న గోగు మాగోగురు వాడిని మోసపరిచి వాడిని యుద్ధములకు ప్రోగు చేయుటకై వాడు బయలుదేరిను. క్రీస్తునందు ప్రియులారా, అపవాది నిరంతరము పోరాడుతున్నాడు. ఎప్పుడైతే విడుదల చేయబడ్డాడో వెంటనే గోగు మాగోగుని మోసపరిచి వారి యుద్ధానికే పోగు చేశాడు. అంటే ఎప్పుడు కూడా ప్రభుతో యుద్ధం చేద్దామనే ప్రయత్నమే. అపవాది ఎప్పుడు ఊరుకునే ఉండేటువంటి వాడు కాదు. కనుక ప్రియులారా, మనం ఎప్పుడు కూడా సిద్ధపాటు వెళ్ళినటువంటి వారుగా ఉండాలి. గోగు మాగోగు అనేటువంటివి ఇశ్రాయేలు యొక్క శత్రువులు. వాస్తవంగా గోగు మాగోగు ఇశ్రాయేలు యొక్క శత్రువులు. అపవాది వారిని తీసుకుని వచ్చి యుద్ధం చేసేటువంటి వాడుగా ఉన్నాడు. వారిని ఎలా తీసుకొచ్చింది? గోగు మాగోగు వారిని మోసపరిచి వారి యుద్ధంలో పోగు చేయటకే వాడు బయలుదేరిను. అపవాది ఏ విధము చేతనైనా సరే యుద్ధం చేయాలని ఎలాగా ఉన్నది? లెక్కకు సముద్రం ఇసుక వలె ఉన్న
లెక్కింపు శక్యం కానిటువంటి జనాన్ని, ప్రపంచంలో ఉన్నటువంటి వారందరినీ కూడా అది పోగు చేస్తూ ఉంది. క్రీస్తునందు ప్రియులారా, ఎంత శక్తివంతంగా అపవాది ఉన్నాడో మనము చూడవచ్చు. 9వ వచనం చదువుతున్నాను. వారు భూమి అంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకం నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించెను. వారికి యుద్ధం చేయలేదు. యుద్ధానికి చేయకముందే దేవుడు వారిని నాశనం చేసేటువంటి వాడుగా ఉన్నాడని లేఖనము మాట్లాడుతూ ఉంది. క్రీస్తునందు ప్రియా దేవులారా, వారు భూమి అంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా, జస్ట్ వారు పరిశుద్ధుల పట్టణానికి వచ్చారు. పరలోకముల నుండి అనగా కింద ఉంది దేవుని యొద్ద నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించెను. గోగు మాగోగు అను వారిని, వారు సముద్రపు ఇసుకరేణి వలె ఉన్నారు. వారి యుద్ధానికి సిద్ధపడగా యుద్ధం కూడా చేయలేదు. పరలోకంలో నుండి దేవుని యొద్ద నుండి అగ్ని వచ్చి వారిని దహించని లేఖనంలో చూస్తూ ఉన్నాం. కనుక వారు లెక్కకు మించినటువంటి వారుగా ఉన్నప్పటికీ కూడా దేవుడు వారిని దహించి వేసినటువంటి వాడుగా ఉన్నాడు. 10వ వచనంలో వారిని మోసపరిచిన అపవాది అగ్నిగంధం గల గుండంలో పడవేయబడిను. అచ్చట క్రూరముగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగయుగములు రాత్రి మగళ్ళు బాధింపబడదురు. ఇక్కడ అపవాదిని దేవుడు పూర్తిగా యుగయుగాలు ఆ నరకంలో పడేసినటువంటి వాడు ఉన్నాడు. క్రీస్తునందు ప్రియులారా, నరకాన్ని దేవుడు సాతాను కొరకు దేవుడు ఏర్పాటు చేశాడు. వారు అణిచేని కొరకు ఏర్పాటు చేశాడు. అపవాదిని ఇక్కడ పూర్తిగా బంధించినటువంటి వాడుగా ఉన్నాడు. వారు యుగయుగములు రాత్రి మగళ్ళు బాధింపబడుదురు. అపవాది యుద్ధం చేయదలిచింది ప్రభుతో, కానీ చూస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియా దేవులారా, మళ్ళా 10వ వచనం చదువుతున్నాను. వారిని మోసపరిచిన అపవాది అగ్నిగంధము గల గుండములో పడవేయబడిను. అపవాది అగ్నిగుండములో పడవేయబడింది. అసలు క్రూరముఖము అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. వారి యుగయుగములు రాత్రి మగళ్ళు బాధింపబడిను. అపవాది ఆ లెక్కకు ఇసుకరేణి వలె ఉన్న గోగు మా గోగులను మోసపరి తీసుకొచ్చి యుద్ధానికి దేవుడు వారినేమో అగ్ని చేత దయచేస్తే ఆ మోసపరచినటువంటి అపవాదిని, అక్రూరముఖమును అబద్ధ ప్రవక్తలను యుగయుగములు రాత్రి మగళ్ళు బంధించబడినటువంటి వారు. అనగా ఇక అపవాది పూర్తిగా నరకంలో వేయబడినటువంటిదిగా ఉందని లేఖనంలో మనము చూస్తూ ఉన్నాం. 11వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకరు చూచుతూనే భూమి ఆకాశములు ఆయన సమూహం నుండి పారిపోయిను. వాటికి నిలువచోటు కనబడకపోయాను. ధవళమైన మహాసింహాసనము ఆసీనుడై ఉన్నాడు. ధవళమైన తెలుపు, పరిశుద్ధమైనటువంటి ఆ తెల్లని సింహాసనాన్ని యోహాను చూస్తున్నాడు. భూమి ఆకాశములు పారిపోయిను. నిజంగా భూమి ఆకాశం పారిపోతాయా అంటే భూమి ఆకాశంలో ఆయన ముందు శక్తిహీనమైనవి అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. 12వ వచనంలో మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ సింహాసనం ఎదుట నిలవబడి ఉంటా చూసుకుని అప్పుడు గ్రంథాలు విప్పబడిను. మరియు జీవ గ్రంథమందు వేరొక గ్రంథము విప్పబడిను. ఆ గ్రంథములందు రాయబడిన వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. క్రీస్తునందు పిల్లరా, అందరూ కూడా ధవళ సింహాసనం ఎదుటకు తీర్పునకు రావాల్సి ఉంది.
అప్పుడు గ్రంథాలు విప్పబడిను. జీవ గ్రంథము, మరొక గ్రంథము విప్పబడిను. అక్కడ గ్రంథాలు ఉన్నాయి. జీవ గ్రంథం ఉంది, మరో గ్రంథం ఉంది. ఆ జీవ గ్రంథంలో నీ పేరు రాయబడాలి. బైబిల్ చెప్తుంది కదా, వాని వాని క్రియలు చొప్పున తీర్పు పొందిరి. ఈ లోకంలో నువ్వు ఏ క్రియలు చేసావో నీ క్రియలు చొప్పున ఆ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. క్రీస్తు పిల్లరా, ఇప్పుడు సీసీ కెమెరాలు చూస్తున్నాం, కానీ ప్రభువు ఆనాడే పరలోకంలో గ్రంథాన్ని పెట్టాడు. మనం అనుకుంటాం నేను బాగానే ఉన్నాను అని, కానీ గ్రంథం విప్పబడే వరకు నీ యొక్క డేటా ఏంటో తెలీదు, నీ క్రియలు అంటే ఏంటో తెలీదు. కానీ గ్రంథాలు విప్పబడతాయి. నువ్వు అనుకుంటావు నేను మంచివాడిని కదా, నేను ప్రభువుతో పాటు ఉంటాను, పరలోకం వెళ్తానని. క్రీస్తునందు ప్రియదేవులారా, ప్రభు ఎదుట పుస్తకం ఉంది. జక్కని గ్రంథంలో చూస్తాం ఆకాశంలో పుస్తకం ఉన్నదని. మలాకి గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. అలాగే కర్తృ గ్రంథంలో కూడా దేవుని ఎదుట జీవ గ్రంథం ఉంది. నీ పేరు దాఖలు చేయబడియా, నీ క్రియలు అందులో ఉంటే మనం జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తునందు ప్రియులారా, తమ క్రియలు చొప్పున మృతులు తీర్పు పొందిరి. తీర్పు దినాన మనం దాక్కోలేము. మార్పు లేని జీవితంగా ఉంటే తీర్పు దినాన దాగలేమని జ్ఞాపకం చేసుకోవాలి. 11వ వచనంలో సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణము పాతాళమును వాటి వశమునున్న మృతులను అప్పగించెను, వారిలో ప్రతివాడును తన క్రియలు చొప్పున తీర్పు పొందెను. చూసారా, మట్టికి మట్టే, దుమ్ముకు దుమ్మే, ధూళి ధూళే, కానీ ఆత్మ మాత్రం తాను దయచేసిన తండ్రి వద్దకు వెళ్తుంది. ఈ మట్టి దేహము సముద్రంలో పడిపోతే ఆ సముద్రము దేవునికి లెప్పగా అప్పగించేటువంటిదిగా ఉంది. సముద్రం మృతులు అప్పగించేటువంటిదిగా ఉంది. ఉదాహరణకు గ్రీన్లాండ్, అమెరికా ఆ టవర్స్ మీద బాంబులు వేసాడు. అమెరికా వాళ్ళు పట్టుకున్నారు, చంపి ఆయన శవపేటకు సముద్రంలో పడేసేసారు. ఆ సముద్రం రేపు అప్పగించింది. అలాగే ఎంతమంది సముద్రంలో కూడా చనిపోయారో వారందరినీ కూడా అది అప్పగిస్తుందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అనగా సృష్టిలో ఉన్నటువంటి సమస్తము కూడా దేవుని యొక్క మాటలు వినేటువంటివిగా ఉన్నవి. అందువల్ల సముద్రము దేవునికి లెక్క అప్పగించేటువంటిదిగా ఉన్నది. 14వ వచనం చదువుతున్నాను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడిను. అగ్నిగుండము రెండవ మరణము. ఎవరి పేరైనను జీవ గ్రంథము రాయబడినట్లు కనబడనేలా వాడు అగ్నిగుండంలో పడవేయబడిను. చూసారా, జీవ గ్రంథంలో గినకని పేరు లేకపోతే అగ్నిగుండానికి పడవేయబడతావు. క్రీస్తునందు ప్రియులారా, బైబిల్ చెబుతుంది ఈ అగ్నిగుండము రెండవ మరణము. అనగా 1000 ఏళ్ల శ్రమలకు ముందు దేవుని బిడ్డలు ఎత్తబడతారు. ఎవరైతే విడువబడినటువంటి వారుగా ఉంటారో వారు తీర్పులోనికి వస్తారు. తీర్పులోనికి వచ్చిన తర్వాత వారు అగ్నిగుండంలో వేయబడతారు. అనగా అది రెండవ మరణం అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ప్రభువునందు ఎవరైతే నమ్ముకుని విశ్వాసం చనిపోతారో వారు మొదటి పునరుద్ధానంలో ప్రభు యొక్కకు చేస్తారు. ఎవరైతే తీర్పులోనికి వస్తారో వారు రెండవ మరణానికి గురవుతారని జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తునందు పిల్లరా, 15వ వచనంలో ఎవరి పేరైనను ఆ జీవ గ్రంథంలో ఉండదో వారు అగ్నిగుండములో వేయబడదురు. వాస్తవికంగా అగ్నిగుండము దేవుడు ఎవరికి ఉంచాడు? అబద్ధ ప్రవక్తలకు, ఆ క్రూర మృగానికి దేవుడు అగ్ని గంధకముల గుండాన్ని ఉంచాడు. అనగా సాతానుడు ఎక్కడైతే వేయబడతాడో జీవ గ్రంథంలో పేరు లేనటువంటి వారిని
దేవుడు ఆ అగ్నిగుండములు వేస్తాడని మనము తెలుసుకోవాల్సినటువంటి వారు ఉన్నాం. కనుక ప్రియులారా, అగ్నిగుండము దేవుడు చేసింది నీ కోసం నా కోసం కాదు. అపవాది తన అనుచరుల కొరకు ఏర్పాటు చేశాడు. ఏ ఒక్కరు నశించిపోవుట ప్రభువునకు ఇష్టము కాదు, కానీ అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుని యొక్క సంకల్పమని మనము జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తునందు ప్రియా దేవులారా, 20వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా మొదటి 3 వచనాలలో అపవాదిని బంధించడం గురించి రాయబడి ఉంది. ఎందుకు? అనేకులు మోసపరిచేటువంటి వాడు ఉన్నాడు. ఒకవేళ ఇంతవరకు నీవు సాతాను చేత, అపవాది చేత మోసపరచబడుతున్నావేమో, కానీ మన ప్రభువు దాన్ని బంధించేటువంటి వాడుగా ఉన్నాడు. ఈ 4వ వచనం నుండి 6 వరకు 1000 ఏళ్ల పాలన, ఎవరైతే రక్షణ పొంది మారు మనసు పొంది ప్రభు కొరకు జీవించేటువంటి వారుగా ఉంటాడో ప్రభు వారిని పాలకులుగా చేస్తారని ప్రభు చెబుతున్నాడు. నిత్య జీవం మీద మన అందరికీ గొప్ప ఆశలు కలిగించేటువంటి వాడుగా ఉన్నాడు. ఈ లోకంలో శ్రమల్లో కూడా ఓర్పు కలిగినటువంటి వాడుగా ఉంటే సింహాసనం మీద కూర్చుని రాజ్యాధికారాన్ని ప్రభువు ఇచ్చేటువంటి వాడు ఉన్నాడు. కనుక ప్రియులారా, 1000 ఏళ్ల పాలనలో మనం అందరము ప్రభుతో పాటు రాజ్యాధికారాన్ని కలిగి ఉంటామని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. చివరిలో ఆయన ధవల సింహాసనం తీర్పు, ప్రభువును అంగీకరించినటువంటి వారికి ఆ నిత్య నరకంలో పడేసేవాడు ఉన్నాడు. యేసు ప్రభువు ఎరగినటువంటి వారికి అగ్నిగుండంలో నిరంతరం ఉంటారు. కానీ నీకు నాకు ఆయన నిత్య జీవాన్ని ఆయన ఇచ్చేటువంటి వాడుగా. క్రీస్తునందు ప్రియా దేవులారా, ఈ లోకంలో ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారంగా మనం జీవించాలి. మనకు ఒక నిరీక్షణ ఉంది, 1000 ఏళ్ల పాలనలో మనం ఉన్నామని, 1000 ఏళ్ల పరిపాలనలో మనకు ఉంటామని, విశ్వార్త ద్వారా రక్షించబడినటువంటి మన యెడల ఆయన గొప్ప కృపను చూపించేటువంటి వాడు ఉన్నాడని లేఖనము మాట్లాడుతుంది. క్రీస్తునందు ప్రియులారా, ప్రభువుతో పాటు ఆయనతో కూడా పరిపాలకులుగా ఉండాలని ప్రభువు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అట్టి కృపా ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక. ఆమెను ప్రార్థన చేసుకుని ప్రార్థన. మహాగణులను మహోన్నతులను సర్వశక్తి మిక్కిలి కనికరం కలిగిన ప్రభువా, ఈ ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం ద్వారా మందరితో మీరు మాట్లాడిన విధానంపై స్తోత్రాలు. మీరు నమ్మినటువంటి వారిని జీవ గ్రంథంలో వారి పేర్లు రాస్తానని, వారి నిత్యము కూడా నాతో ఉంటారని చెప్పిన ప్రభువా, మేమందరినీ కలిగినటువంటి వారంగా నిత్య జీవానికి వారసులుగా చేయమని, ఇంకా ఎవరైతే రక్షణ మారు మనసు లేనటువంటి వారు ఉన్నారో వారందరికీ అలాంటి కృపను చూపించి వారు నేను ఎరిగినటువంటి వారిగా రక్షణ మారు మనసు పాపక్షమాపణ కలిగి రాకలు ఎత్తబడినటువంటి వారిగా చేయమని మహిమగంత ప్రభు నీకు ఆరోపణ చేస్తూ యేసు దివ్యనామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసము సదాకాలం తోడై ఉండి కాసి కాపాడుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.